హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే శనగపిండితో పిట్ల అండి. ఏంటి పేరు కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం ఇంట్లో కర్రీస్ ఏం ప్రిపేర్ చేయాలో అర్థం కాలేనప్పుడు, కొత్తగా ట్రై చేయాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి శనగపిండితో పిట్లను తయారు చేసి చూడండి. ఇలా ఒకసారి పెట్టి చూడండి, ఇంట్లో వారందరికీ చాలా బాగా నచ్చుతుంది. కొంచెం పిడికెడు శనగపిండి ఉంటే సరిపోతుంది. ఉల్లిపాయలు, మిరపకాయలు, టమాటోలు ఎలాగో ఇంట్లో ఉంటాయి. వీటితో అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలోకి వేడి వేడి పిట్లను తయారు చేసుకొని తినండి. అద్భుతంగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. మనం ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇవి కొంచెం చిటపట్లాడుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకును వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేయండి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేయండి. పసుపు వేసి బాగా కలిపిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోలని సన్నగా పొడవుగా కట్ చేసి వేయండి. ఈ టమాటాలను కూడా బాగా మగ్గనివ్వాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం సేపు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇంతలో మనం ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేస్తున్నాను. వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలిపి పెట్టేసుకోవాలి ఉండలు లేకుండా. ఆ తర్వాత ఇప్పుడు మనం టమాటాలు మగ్గాయో లేదో చూద్దాం. ఇలా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ వేస్తే టమాటాలు తొందరగా మగ్గుతాయి. సాల్ట్ వేసి కలిపేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి మనకి ఎంత క్వాంటిటీలో పిట్లను తయారు చేసుకోవాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడనే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలండి. మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఎసరు మరగనిద్దాం. చూడండి, ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా, మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు ఉండకూడదు. ఇలా కలిపింది మనం ఎసరు మరుగుతున్న దాంట్లో వేసేయాలి. వేసేసి ఇది ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ మరగనివ్వాలి. బాగా మరిగితే చాలా బాగా వస్తుంది టేస్ట్. ఫైనల్గా ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పిట్లని నైట్ కర్రీలా ప్రిపేర్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి వేడి వేడిగా ఈ పిట్లను వేసుకొని తింటే ఆహా, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అందరికీ నచ్చుతుంది జనరల్గా. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.